తెలంగాణ హైకోర్టులో రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. రిక్రూట్మెంట్ క్యాలెండర్ 2025. సో దయచేసి ఇందులో ఇప్పుడు దాదాపు మనకు జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, టోటల్ వేకెన్సీస్ 1277. సో 1277 పోస్టులు ఇందులో ఉన్నాయి. అదేవిధంగా టెక్నికల్ పోస్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 టైపిస్ట్ కూడా టోటల్ వేకెన్సీస్ 184 ఉన్నాయి. తర్వాత పార్ట్ బి లోపల మనకు కోర్ట్ మాస్టర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్ సిస్టమ్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్, ఇవి 212 వేకెన్సీస్ ఉన్నాయి. సో దయచేసి వీటికి మామూలుగా నోటిఫికేషన్ సెకండ్ రోజు రిలీజ్ కావడం జరిగింది. అదేవిధంగా డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ 8th వెళ్ళి మనం సబ్మిట్ చేసుకోవాలి. 31st లాస్ట్ డేట్. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ వివరాలన్నీ కూడా ఇచ్చారు మనకు. స్టార్టింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ 10/2 అని ఇస్తున్నాడు, ఇక్కడ చూడండి. తర్వాత క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ 25th అని అన్నాడు. అదేవిధంగా డౌన్లోడింగ్ హాల్ టికెట్ డేట్ విల్ బి ఉంటుంది. డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఏప్రిల్లో ఉంటుందని ఇందులో చెప్తున్నారు ఫస్ట్ దానికి. అదేవిధంగా టెక్నికల్ పోస్ట్ కూడా సేమ్ అదే, అంటే 2/1/25 నాడు వచ్చింది. డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ 8/1/2025. తర్వాత క్లోజింగ్ డేట్ ఏమో 31/1 ఇచ్చారు. ఇక్కడ కూడా వీటికి ఎగ్జామ్ డేట్ ఏమిటంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 టైపిస్ట్ వాళ్ళకు జూన్లో ఎగ్జామ్ ఉంటుంది. డేట్ విల్ బి ఇంటిమేటెడ్ లేటర్ అంటున్నాడు. సో దయచేసి క్లోజింగ్ డేట్ ఫర్ అప్లికేషన్ 25/2. సో ఇక్కడ కూడా 25/2 చూడండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. స్టార్టింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ 8/1/2025. క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 31/1/2025. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఆన్ ద జ్యుడిషియల్ సర్వీసెస్ మండల్ లీగల్ ఇస్తున్నాడు. క్లోజింగ్ డేట్ వారికి అంటే ఆల్రెడీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ద జ్యుడిషియరీ సిస్టమ్ వాళ్ళకు 10/2/25 వెళ్ళి, కానీ రెగ్యులర్ వాళ్ళకి మాత్రం ఏమంటున్నాడంటే 8/1/31. అదేవిధంగా 8/1/31 ఇచ్చాడు క్లోజింగ్ డేటు. రెండవది కూడా. సో మూడవది కూడా మనకి ఏవైతే మనకి ఇందులో చూపెడుతున్నాడో కోర్ట్ మాస్టర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ సిస్టమ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్స్. సో ఇక్కడ కూడా అప్లికేషన్ ఏంటంటే 8th వెళ్ళి స్టార్ట్ అవుతుంది, 31 క్లోజ్ అవుతుంది. డేట్ విల్ బి ఇంటిమేటెడ్ లేటర్. అదేవిధంగా డేట్ ఆఫ్ ఎగ్జామ్ 25కి ఉంటుంది, ఏప్రిల్ 25కు. సో దయచేసి మిగిలిన వివరాలన్నీ కూడా దయచేసి వెబ్సైట్కి వెళ్ళండి. తర్వాత ఇది మనం హైకోర్టు, తెలంగాణ హైకోర్టులో ఉన్న వేకెన్సీస్ పొజిషన్. మీరు దీనికి సంబంధించి వెబ్సైట్కి వెళ్ళచ్చు. సో టీఎస్ చూడండి ఇక్కడ పైన tshc.gov.in అందులోకి వెళ్ళండి. అందులో మనం ఇంకా రిక్రూట్మెంట్ దానికి ఇక్కడ చూస్తున్నారు కదా, సెకండ్ దానిలో రిక్రూట్మెంట్ అని ఉంది. ఇక్కడ రిక్రూట్మెంట్ దానికి మనం ఇట్లా క్లిక్ చేస్తే చాలు, టోటల్ మనకు ఇచ్చిన నోటిఫికేషన్స్ అన్ని ఇందులో ఇచ్చినాడు. సో దయచేసి మీరు దేనికి ఎలిజిబిలిటీ అనేది చూసుకొని దయచేసి అప్లై చేసుకోండి. ఏదైనా జాబే మీకు దేనికి ఎలిజిబిలిటీ ఉందో అనేది పికప్ చేసుకోండి. ఇక్కడ మనం క్లిక్ చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు ఒకదాన్ని క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ పోస్ట్ సంబంధించి డీటెయిల్స్ మనకు నోటిఫికేషన్కు దీనికి సంబంధించి టోటల్గా సిస్టమ్ అసిస్టెంట్ ఉంది. సో జిల్లా వారీగా అంటే ప్రతి డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. కొంచెం దీన్ని చూసుకొని మీరు ఒకసారి చెక్ చేసుకుంటా అంటే డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ ఏంటి అన్ని వివరాలు ఇందులో ఇచ్చాడు. సో దయచేసి అట్లా మీరు చూసుకొని మీరు దేనికి ఎలిజిబిలిటీ ఉన్నారనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు ఈజీగా దేనికి ఎలిజిబిలిటీ ఉన్నా దయచేసి అప్లై చేయండి, రాయండి. సో జాబ్ ఈజ్ జాబే కదా, మనందరికి తెలిసిందే. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాం. చేస్తే టోటల్ వివరాలు ఇచ్చాడు. డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ కూడా ఇందులో దయచేసి క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇవి చూస్తున్నాం కదా, ఎన్ని ఉన్నాయి పోస్టులు. డీటెయిల్ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీ పొజిషన్ ఆఫీస్ సబార్డినేట్. సో దీనికి 10th ఎలిజిబిలిటీ ఇచ్చారు. 7th పాస్ అయ్యి 7th to 10th పాస్ అయ్యి ఉంటే చాలు ఇవి. సో డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ మనకి ఇందులో ఇవ్వబడ్డాయి. సో దయచేసి ఇన్ఫర్మేషన్ తెలియపడడం కోసమే మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి సమాచారాన్ని మీ మిత్రులకు అందజేయండి. అదేవిధంగా ఎవరైనా కూడా మీకు ఏం ఎలిజిబిలిటీ ఉన్నా కూడా అది దయచేసి మీరు అప్లై చేసుకోండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ సమాచారం కోసం మీరు డీటెయిల్ సమాచారం కోసం tshc.gov.in